కిరణ్ చంద్ర, స్వేచ్ఛ ఫౌండర్. స్వేచ్ఛ చందమామ కథలు అనగానే విలువలతో కూడిన సమాజం, ప్రజలు విలువలతో కూడినటువంటి అనేక తరాలను తయారు చేయడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఈ రోజున ఏఐ అభివృద్ధి చెందుతున్నటువంటి నేపథ్యంలో చిన్న చిన్న తెలుగు కథలు సామాన్య ప్రజలు ఎవరైనా కానీ ఒక యంత్రంతో మాట్లాడాలనుకున్నా, వాళ్ళు ఏ మాండలికంలో ఏ యాసలో మాట్లాడినా కానీ, అవతల వారికి ఏ భాష వచ్చినా కానీ వాళ్ళకి అందుబాటులోకి రావడానికి కానీ, వాళ్ళతో సంభాషించడానికి కానీ వీలు కల్పించేటువంటి సాఫ్ట్వేర్ కింద ఉంటుంది. ఇది బ్రౌజర్లో ఇప్పుడు లాంచ్ చేస్తున్నాము. లాంచ్ చేసిన లింక్ని మీరు ఏ బ్రౌజర్లో ఉన్నా పెట్టి మీరు సెల్ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ దేంట్లో అయినా కానీ పనిచేసుకోవచ్చు. సో మెయిన్గా మేము ఇది లాంచ్ చేసింది చాట్ జీపీటీ లాంటి ఏఐ మన తెలుగు భాషలో కూడా ఉండాలని. ఇప్పుడు మీరు చాట్ జీపీటీకి వెళ్ళి ఒక కథ అడిగారంటే తెలుగు కథ, అది సరిగ్గా రాయదు. అది ఇంగ్లీష్ అడిగారంటే బాగా రాస్తుంది. సో మన తెలుగు పిల్లలకి యాక్సెస్ లేదు ఏఐకి. సో వాళ్ళకి కూడా యాక్సెస్ క్రియేట్ చేయాలని ఒక థాట్ ప్రాసెస్తో స్టూడెంట్స్ని వాడి ఈ మోడల్ని క్రియేట్ చేశాం. Thank you, Kiran Chandra garu. Thank you for the introduction. A very real pleasure to be here. Good afternoon, everyone. And firstly, before I say anything, I think it's a great and ambitious thought by Swechha to have our own small language model for Telugu and Chandamama Katlu. I really can't appreciate that enough. It's a really wonderful thought, and it gives aspiration to so many other people to pursue. As a singer, artist ga, నేను ఏం ఫీల్ అవుతానంటే ఐడియా ఈజ్ ది ఆర్ట్ అన్న ఉద్దేశం. దాని ఎగ్జిక్యూషన్ అందరికీ చేయలేకపోవచ్చు, కొంతమందికి స్కిల్ ఉండి చేస్తారు, ఎగ్జిక్యూట్ చేస్తారు. ఆర్ట్ లైస్ ఇన్ ఐడియా అనేది రిక్ రూబెన్ రీసెంట్లీ ఒకసారి దీనిలో చూశాను. సో ఎగ్జిక్యూషన్ బికమ్స్ ఈజీ నౌ విత్ ఏఐ, విత్ టెక్నాలజీ. మీకు సో అండ్ సో కార్డ్ ప్రోగ్రెషన్ రాకపోవచ్చు మ్యూజిక్లో వాయించడానికి, బట్ మీ ఐడియా ఉందనుకోండి, ఇఫ్ యూ కెన్ గివ్ ఇన్పుట్ టు ద కంప్యూటర్, ఇట్ విల్ గివ్ యూ దట్ మ్యూజిక్ టు యూ. ఒక బటన్ నొక్కితే ఒక బీట్ తయారవుతుంది. ఆ బీట్ మీద నేను పాట పాడుకోవడానికి నాకు ఒక బేస్ ఏర్పడుతూ ఉంది. నేను అది యూజ్ చేసుకుంటానా లేదా అనేది తర్వాత విషయం. తర్వాత దాన్ని లైవ్ మ్యూజిషియన్స్తో వాపించుకుంటాను అది. కానీ బట్ టు ఇన్స్పైర్ మీ టు స్టార్ట్ మై వర్క్, there is something easy that I can just do quickly and my work will get inspired and I can start working on something. So we are not scared of it, sir. I think we want to ride this technology and utilize this for our better music or better art or whatever it is. But one uncomfortable question I want to